నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. సత్తెనపల్లి పర్యటన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కారు టైర్ కింద పడి సింగయ్య మరణించిన కేసులో జగన్మోహన్ రెడ్డి మీద 105 బిఎన్ఎస్ 105/49 కింద కేసు నమోదు చేశారు. జగన్మోహన్ రెడ్డి కేసులో A2గా ఉన్నారు. అయితే ఈ కేసు చాలా క్రూషియల్ కేసు, చాలా సీరియస్ కేసు. ఈ సెక్షన్ 10 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది అని కొంతమంది లాయర్లు చెప్తున్న నేపథ్యంలో ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి ఒకవేళ అరెస్ట్ అయినా కావచ్చు అని వినబడుతున్న నేపథ్యంలో 3 రోజుల నుంచి వరుసగా వాయిదా పడుతూ వస్తుంది హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. 3 రోజుల నుంచి వరుసగా వాయిదాలు పడుతూ వస్తుంది. మళ్ళీ మంగళవారానికి వాయిదా పడింది. సిద్ధార్థ లూత్రా మంగళవారం వచ్చి వాయిదా పడిన మంగళవారం రోజున వాదనలు వినిపించబోతా ఉన్నారు ప్రభుత్వం వైపు నుంచి. అయితే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా అక్రమంగా ఇరికించారు అనేది జగన్మోహన్ రెడ్డి తరపు లాయర్ పొనవోలు సుధాకర్ రెడ్డి చెప్తున్నది. పొనవోలు సుధాకర్ రెడ్డి వాదన చాలా కీలకంగా వినాల్సినటువంటి వాదన. మొదట ఎస్పీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకటి, తర్వాత ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఎస్పీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మరొకటి. సో దీని ప్రకారంగా ముందుగా ఒక కేసు నమోదు చేశారు, తర్వాత వీడియో బయటకు వచ్చిన తర్వాత ఇంకొక కేసు నమోదు చేశారు. కానీ ఇక్కడ పొనవోలు సుధాకర్ రెడ్డి వాదన చాలా బాగుంది, టక్కున నమ్మేసేలాగానే ఉంది. ఆయన మీద కల్పబుల్ హోమిసైడ్ అని ఎట్లా పెడతారు అనేది పొనవోలు సుధాకర్ రెడ్డి చెప్తున్నది. ఆయన ఏమన్నారో ఒకసారి విందాం. మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మరియు వైవి సుబ్బారెడ్డి గారి మీద మరియు పేర్ని నాని గారు, విడుదల రజనీ మేడం గారు అండ్ జగనన్న పిఏ నాగేశ్వర గారి మీద ఒక దురదృష్టకరమైనటువంటి చట్టంలో ఈ రోజు దాకా ఒక క్రిమినల్ లాలో ఈ విధమైనటువంటి కేసు నా ఎక్స్పీరియన్స్ లో గానీ ఎవరు చూసి ఉండరు. ఓకే, రీజన్ ఏంటంటే 18/6/2025 అరౌండ్ 10:30-11 ఇన్ ది మార్నింగ్ ఒక యాక్సిడెంట్ జరిగినట్టు అది ఎఫ్ఐఆర్ క్రైమ్ నంబర్ 640/2025 గా రిజిస్టర్ చేసింది. దానిలో కాలం అన్నోన్ వెహికల్ గుర్తు తెలియనటువంటి, అంటే ఇది మొదటి రోజు, అదే రోజు సాయంత్రం ఎస్పీ అదే రోజు ఆ సింగయ్య చనిపోయిన రోజే సాయంత్రం ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది అని దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ విషయాన్ని పొనవోలు సుధాకర్ రెడ్డి చెప్తున్నాడు. కరెక్టే, పొనవోలు సుధాకర్ రెడ్డి చెప్తున్నది కరెక్టే. వెహికల్ ద్వారా బండి ద్వారా యాక్సిడెంట్ జరిగింది, కరెక్ట్. తర్వాత ఆ రోజే ఎస్పీ గారు ఆయన ఇదే చెప్తారు. 18వ జూన్ ఈవినింగ్ కి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. చదివినిపించాల్సినటువంటి పరిస్థితి. ఈ యాక్సిడెంట్ AP26CE 0001 అనే వెహికల్ స్పెసిఫిక్ గా యాక్సిడెంట్ లో ఇన్వాల్వ్ అయింది, వారి మీద తదుపరి చర్యలు తీసుకున్నామని ఎస్పీ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బిఫోర్ ది మీడియా ఈ కేమ్ బై ఈవినింగ్ ఆఫ్ 18th మార్నింగ్ ఇది జరిగింది. ఈవినింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక పర్టికులర్ కార్ టాటా సఫారీ AP26CV 001 అనే వెహికల్ స్పెసిఫిక్ గా ఈ బండి యాక్సిడెంట్ జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి కారు కాదు, వేరే కారు అని చెప్పడం జరిగింది. రైట్. ఇది ఇక్కడ ఎస్పీ ఆ విషయాన్ని చెప్పాడు కదా. తర్వాత 2-3 రోజుల తర్వాత ఏమైంది, ఒక వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో బయటకు వచ్చింది అప్పుడు కూడా ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు కూడా ఆ వీడియోలో ఉన్న ఎవిడెన్సెస్ని కలెక్ట్ చేసిన తర్వాత ఎస్పీ పెట్టిన కేసు ఏంటి, ఎవరి మీద పెట్టాడు, ఆ వివరాలు కూడా చెప్తాడు ఈయన. జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయాలన్నటువంటి పరిస్థితి తీసుకురావడం జరిగింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఆయన పోతున్నటువంటి దీనిలో ఎక్స్ సీఎంగా Z+ సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి వ్యక్తికి రోప్ పార్టీ కూడా ఇవ్వలేదు, పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇవ్వలేదు. ఆ కాన్వాయ్ పోతున్న పరిస్థితిలో ఆయనకి ఖచ్చితంగా రోడ్ పార్టీ ప్రొవైడ్ చేయాల్సినటువంటి పరిస్థితి వారికి. ఓకే, వారు రోడ్ పార్టీ కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఎస్పీ గారి మాటలు బట్టి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్న కారు కాదు అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఓకే వారు ఒక ఆల్టరేషన్ మెమో ఫైల్ చేశారు. ఆల్టరేషన్ మెమో అంటే ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయిన దానికి మరొక మెమోని జత చేశారు. ఆ కేసు వివరాలు ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్తున్నారు. ఆ రిజిస్టర్ అయిన కేసు 106 BNS ఇది మొదటి రిజిస్టర్ అయింది. 304A మొదటి రిజిస్టర్ అయ్యింది 106 BNS. ఇప్పుడు
ఆధారాలు బయటకు వచ్చిన తర్వాత రేషన్ నెగ్లిజెంట్ వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే దానికి 106 బిఎన్ఎస్, పాత ఐపీసీలో అయితే 304A రిజిస్టర్. అయితే ఇక్కడ మనం జడ్జి రామకృష్ణ గారిని లైన్లోకి తీసుకుందాం. ఇది ఆయన కూడా వింటారు, ఆయన కూడా క్లారిటీ ఇస్తారు కదా. యాక్చువల్గా ఉదయాన్నే ఆయనతోటి ఒక వీడియో చేసాం మనం. సేమ్ ఉదయం ఆయన ఏదైతే చెప్పారో కోర్టులో ఇవాళ అదే జరిగింది. ఒకసారి పొన్నోలు సుధాకర్ రెడ్డి గారు చెప్తున్నది ఒకసారి జడ్జి గారు కూడా వింటే క్లియర్గా మనం అనలైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. రామకృష్ణ గారు నమస్కారం అండి. ఇది పొన్నోలు సుధాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో అంటే కోర్టులో వాయిదా పడిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడారు. ఒకసారి మీరు కూడా వింటారు, విన్న తర్వాత దాన్ని ఒకసారి అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఉదయం మీరు ఏమైతే చెప్పారో అవే ఇవాళ కోర్టులో జరిగినాయి. ఒకసారి అది మీరు కూడా వినండి. అంటే 304A రేషన్ నెగ్లిజెంట్ వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే దానికి 106 బిఎన్ఎస్, పాత ఐపీసీలో అయితే 304A రిజిస్టర్ చేస్తారు. ఇది ఆ కేసు ఒరిజినల్గా కరెక్ట్గానే రిజిస్టర్ చేశారు. ఈ క్రైమ్ నెంబర్ 640లో 106(1) కేసు రిజిస్టర్ చేశారు. అక్కడి దాకా కరెక్ట్గా జరిగింది. అన్నోన్ వెహికల్ అని చెప్పారు. సాయంత్రం ఎస్పీ గారు వచ్చి కార్ నెంబర్ చెప్పారు. ఇది అక్కడి దాకా కరెక్ట్గానే జరిగింది. ఏదో కేసు రిజిస్టర్ చేశారు. ఓకే, ఇది కరెక్ట్. అంటే జడ్జి గారు ముందు రోజు ఏదైతే కేసు రిజిస్టర్ చేశారో 106 అనేది కరెక్ట్ అనేది పొన్నోలు సుధాకర్ రెడ్డి గారు చెప్తున్నది. తర్వాత ఏం జరిగింది అనేది మళ్ళీ ఆయన మాట్లాడారు. చెప్పారు. సాయంత్రం ఎస్పీ గారు వచ్చి కార్ నంబర్ చెప్పారు. ఇది అక్కడి దాకా కరెక్ట్గానే జరిగింది. రైట్. ఏ కేసు అయితే పెట్టాలనో, ఏ సెక్షన్ అయితే నమోదు చేయాలనో ఆ కేసు నమోదు చేయడం జరిగింది. ఓకే. తర్వాత విచిత్రమైన పరిణామాలు జరిగే కేసు ఒక ఆల్టరేషన్ మెమో వేయడం జరిగింది కోర్టు వారి ముందర. డేటెడ్ 23/6/2025. దీనిలో జగన్మోహన్ రెడ్డి కార్ యాక్సిడెంట్ జరిగిందని పెట్టడం జరిగింది. అంటే ఆల్టరేషన్ మెమో అంటే రామకృష్ణ గారు ఆ వీడియో కారు సింగయ్యను తొక్కిన వీడియో బయటకు వచ్చిన తర్వాత ఆల్టరేషన్ మెమో వేశారు, అంతే కదా? ఆల్టరేషన్ మెమో కింద ఇంకొక కేసు నమోదు చేశారు. దాని గురించి చెప్తున్నారు ఇప్పుడు ఆయన. ఒక్క నిమిషం 6E జరిగినటువంటి 106 304A కేసు రిజిస్టర్ చేశారు. ఒకవేళ మీరు ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్ ఆ కారు కాదు ఈ కారు అని చెప్తే సెక్షన్ అదే ఉండాలి కదా, 106 ఉండాలి కదా. కారుకి వ్యక్తికి చట్టం మారుతుందా? ఆ 105 106 బిఎన్ఎస్ కింద రిజిస్టర్ చేసినటువంటి కేసు పరిణామం చెంది ఆల్టరేషన్ మెమోలో 105 and 49 బిఎన్ఎస్ కింద తీసుకొచ్చారు. 105 అంటే ఏంది? ఆ కారు అయితే మటుకు 106 304A. జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్న కారు అయితే మటుకు 106. అంటే అది ఒక దారుణమైన సెక్షన్ యాడ్ జరిగింది. కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. దానికి ప్రూవ్ చేయాల్సింది చంపాలని ఉద్దేశం ఉండాలి. ఆ సెక్షన్కి ఈ జగన్మోహన్ రెడ్డి గారి కారు వారి ప్రకారం ఇన్వాల్వ్ కాదు. కానీ మీరు పెట్టదలుచుకున్నారు. ఆ 106 ఉండాలి కదా, 105 కింద కన్వర్ట్ అయింది. ఇంకా మరి విచిత్రమైన విషయం, ఏ క్రిమినల్ లా తెలిసిన వ్యక్తి కూడా మినిమం అర్థమయ్యేది, క్రిమినల్ లాలో వైకేరియస్ లయబిలిటీ లేదు. అంటే డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కార్ డ్రైవర్ చేయలేదు అనుకున్నాం. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ప్రకారం మీ కేసు ప్రకారం కూడా జగన్మోహన్ రెడ్డి కార్ యాక్సిడెంట్ చేసేది కేసు మీరు బనాయించారు, మార్పు చేశారు. అదే వైకేరియస్ లయబిలిటీ అంటే పొన్నోలు సుధాకర్ రెడ్డి గారు చెప్పొచ్చేది ఏంటంటే, జడ్జి గారు రామకృష్ణ గారు వింటున్నారు కదా, ఆయన చెప్పేది ఏంటంటే డ్రైవింగ్ ఆయన చేయలేదు కదా, ఆయన ప్రయాణికుడు కదా, ఆయన మీద కేసు ఎట్టా నమోదు చేస్తారు ఈ వైకేరియస్ లయబిలిటీ అని అంటే. అదే ఆయన చెప్తున్నది. తర్వాత కీలకమైన పాయింట్ ఏంటంటే కారుకి వ్యక్తికి సెక్షన్లు మారుతాయా? ముందు 106 పెట్టి తర్వాత 105 49గా ఎట్లా మారుస్తారు? ఇంత దారుణమైన సెక్షన్ పెడతారా అనేది పొన్నోలు సుధాకర్ రెడ్డి చాలా లాజికల్ పాయింటే పట్టినట్టుంది కదా. పొన్నోలు సుధాకర్ రెడ్డి గారు పట్టే లాజికల్ పాయింట్ ఇందులో ఏమీ లేదు. అదేంటండి అంత గట్టిగా వ్యక్తికి కారుకి సెక్షన్లు మారుతాయి అంటే? ఆయన ఎన్టీఆర్ బొబ్బులపల్లి సినిమా డైలాగ్ ను చెప్పే రీతిలో
చెప్పింటాడు గాని ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం. ఉమ్, పోలీసు వారు ప్రతి స్టెప్ లోన ఆల్టరేషన్ మెమో వేయడం కానీ లేకపోతే కేసును రకరకాలుగా వాళ్ళు కన్వర్షన్ చేయడానికి కానీ ఉమ్, చాలా వాళ్ళకి అధికారాలు ఉంటాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ విధంగా చేసిన లక్షల కేసులు ఉన్నాయి. సెక్షన్లు ఆల్టరేషన్ మెమో వేసి ఓకే తెలుగుదేశం కార్యకర్తలను, జనసేన కార్యకర్తలను, మాలాంటి ఒక ఉద్యమకారులను అందరినీ అరెస్ట్ చేసి లోపల పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. దానికి ప్రత్యక్ష నిదర్శనం కూడా నేనే. ఓకే ఇక్కడ నా కొడుకు పైన నా పైన పెట్టిన కేసుల్లో ఉమ్, మొదట ఎటువంటి బెయిలబుల్ అఫెన్సులు పెట్టి తర్వాత నన్ను అరెస్ట్ చేసి లోపల పెట్టాలనే దురుద్దేశంతో నాన్ బెయిలబుల్ అఫెన్సులు యాడ్ చేశారు. ఆల్టరేషన్ మెమో ఓకే మెమో వేశారు అక్కడ. ఉమ్, ఉమ్, నన్ను అరెస్ట్ చేసిన తర్వాత ఓకే అదే విధంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఆల్టరేషన్ మెమో వేసి ఆయన ఎఫ్ఐఆర్ లో చేర్చారు. తర్వాత పీటీ వారెంట్లు వేశారు. తర్వాత పిటి వారు ఇవన్నీ కూడా ఉమ్. న్యాయ ప్రక్రియలో పోలీసు వాళ్ళు వాళ్ళ సందర్భాన్ని బట్టి ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి సాక్ష్యాధారాలను బట్టి ఉమ్. వాళ్ళు యాక్ట్ చేస్తారు. అదేమి చట్ట వ్యతిరేకమైన చర్య కాదు. యాడ్ చేస్తారు కరెక్టే. ముందు ఆ 0001 కారుకేమో 106 పెట్టారు. ఆ కారుకి అయితే ఒక కేసు, జగన్మోహన్ రెడ్డి కారుకి అయితే ఇంకొక కేసు 105 49 పెడతారా బిఎన్ఎస్? నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే గోపి, ఎస్ఐ చేసిన తప్పును ఎస్పీ సరిదిద్దుతాడా లేదా? డెఫినెట్ గా దిద్దాలి కదా, దిద్దుతారు కదా. ఎస్పీ ఒకవేళ ఎస్పీనే తప్పు చేస్తే దాన్ని సరిదిద్దే బాధ్యత డీజీపీకి ఉంటుందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది. మరి మీరు చేయొద్దని మీరు ఎలా అంటున్నారు? దాన్ని ఎలా నిరోధిస్తాడు ఈయన? చేయకూడదని, ఉమ్, తప్పులు సరిచేయకూడదని ఎలా చేస్తాడు ఈయన? ఉమ్, నేను అదే అంటున్నా. ఉమ్, ఇక్కడ ఒకవేళ ముందు పెట్టినటువంటి వెహికల్ కానీ తర్వాత వెహికల్స్ కానీ అప్పుడు విజువల్స్ లేనప్పుడు, సరైన పూర్తి సమాచారం లేనప్పుడు ప్రాథమికంగా క్రైమ్ కట్టారంటే. ఓకే ఒకవేళ నువ్వు ఒక వెహికల్ పెట్టి ఇంకో వెహికల్ నేరం చేసి ఉంటే ఉమ్, అసలైన వెహికల్ ని చివరకు తీసుకొస్తారు సీన్ లోకి. ఉమ్, ఇక్కడ జరిగిందే అదే. ఉమ్, ఒకవేళ సుధాకర్ రెడ్డి చెప్పినట్టు కోర్టుకు తీర్పుకు అని అనేది ఇక్కడ ఒకటి గమనించాలి మనం. ఉమ్, ఇప్పుడు వాళ్ళు సింగయ్య ఏ వెహికల్ కింద ఉన్నాడో క్లియర్ గా విజువల్స్ ఉన్నాయి కదా. అవును క్లియర్ కదా. ఆ క్లియర్ గా విజువల్స్ ఉన్న తరువాత కూడా దాన్ని మనము సస్పెక్ట్ చేయొచ్చా? ఓకే సస్పెక్ట్ చేయడానికి లేదుగా, ఇంకా సస్పెక్ట్ చేయడానికి లేదు కదా. నీకు ఇదే టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది కదా, అవును. టెక్నాలజీ ఉంది కదా. ఇక్కడ వీడియో ఎవిడెన్స్ ఉంది కదా. వీడియో ఎవిడెన్స్ ఉండగా వీడియో ఎవిడెన్స్ ను ఉమ్, నువ్వు తలదన్నే ఎవిడెన్స్ నీ దగ్గర ఉంటే చూపించు. ఉమ్. సింగయ్యను నేను అంటే ఆయన ఏమంటాడంటే ఎవిడెన్స్ ఉంది కాదంటలేదు. ముందు కారుకేమో 106 పెట్టి ఈ కారుకు మాత్రం 105 49 బిఎన్ఎస్ ఎందుకు పెట్టారు? దారుణమైన సెక్షన్ కదా ఇది, 10 సంవత్సరాల వరకు శిక్ష పడేది కదా, ఇది ఎందుకు పెట్టారు అని అంటాడు ఆయన. ఇక్కడ ఆ విధంగా పెట్టడానికి కారణం ఉంది. ఉమ్, మొదటిది ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేసి ఆయన రోడ్డు మీద నిలబడి ఉంటే ఒక వెహికల్ కొట్టేసిపోయింది అనుకున్నారు ఉమ్, ప్రాథమికంగా. ఉమ్, కానీ ఇక్కడ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ కాదు ఇది. ఉమ్, ఒక వ్యక్తి ఒక వెహికల్ ముందర ఉన్నప్పుడు అతన్ని తీసి ప్రాణం కాపాడవలసిన సందర్భం ఉన్నప్పటికీ, ఉమ్, అవకాశం ఉన్నప్పటికీ, ఉమ్, ఇప్పుడు సింగయ్యను ఆ వెహికల్ నుంచి పక్కకు తప్పించి ఆయనకు మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చింటే మనిషి బతికి ఉండొచ్చు. కరెక్ట్. ఉమ్, ఆయన బతుకుతాడని తెలిసి, ఉమ్, చచ్చిపోతాడని మీకు తెలిసి ఉమ్, ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఉమ్. కారు ముందరికి నడిపించారు. కల్పబుల్ హోమిసైడ్. నడపమని కారు ముందుకు పొమ్మని చెప్పింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఓకే. అంటున్నది ఎవరు? ఓకే. ఆయన ఆ వెహికల్ నడిపిన డ్రైవర్. ఓకే. అన్ని ప్రజలందరూ కూడా డోర్లు కొట్టారండి, అద్దాలు కొట్టారు, ఆ బండిని ఆపమని కేకలు వేశారు. అయినాకి నేను ముందుకు పదమని వీళ్ళే చెప్పారు నాకు. ఆ రమణారెడ్డి డ్రైవర్ స్టేట్మెంట్, ఆ డ్రైవర్ స్టేట్మెంట్ ఆ విధంగా ఉండగా ఇంకా 106 105 అయింది, 100 అదెట్లవుతుంది ఇదెట్లవుతుంది అంటే సాక్ష్యాధారాన్ని బట్టి సెక్షన్స్ మారుతాయి. ఉన్న సాక్ష్యాధారాన్ని బట్టి సెక్షన్స్ మారుతాయి. ఓకే. తగిలిన దెబ్బ ఘాతుకాన్ని బట్టి అది సింపుల్ గ్రీవియస్ అన్నది ఎస్టాబ్లిష్ అవుతుంది. సివియారిటీని బట్టి ఇక్కడ మనిషి ప్రాణమే పోయింది అన్న దానికి ఎవడేస్తుంది? ఎవరు కూడా ఆయన చనిపోలేదని చెప్పే వాళ్ళు ఎవరు లేరు కదా. చనిపోయాడు కదా. అవును. ఎలా చనిపోయాడు? నీ కారు చక్రాల కింద పడి ఎంత ఘోరంగా చనిపోయాడో విజువల్స్ చెప్తున్నాయి, టెక్నాలజీ చెప్తోంది.
ఇన్ని సాక్ష్యాధారాలు ఉండగా మా జగన్మోహన్ రెడ్డికి ఏ సంబంధము? ఆయన ప్రయాణికుడు కదా అంటున్నాం. Yes. ప్రయాణికుడు సీట్లో కూర్చున్నాడా, సీటు బయట ఉన్నాడా? సీట్లోనే ఉన్నాడుగా. లేడు. ఏది? ఆయన నిలబడుకొని జనం పక్కున్నాడు. బయటకు వచ్చిన తర్వాత కొడుతున్నాడు. అభివాదాలు చేస్తున్నాడు. అభివాదాలు చేస్తున్నాడు. మనుషుల్ని రెచ్చగొడుతున్నాడు. తన బండిపైకి ఒక మనిషి ఎక్కి వాడు హంగామా చేస్తుంటే ప్రోత్సహించాడు. ఆ బాయ్నెట్ మీద ఎక్కి బార్నెట్ పైన ఎవరైనా ఎక్కుతారా? ఎక్కచ్చా? నువ్వు ప్రయాణికుడు అయితే నీ బార్నెట్ మీద ఎక్కి వాడికి నువ్వు నిలబడుకొని చేస్తావా? నువ్వు కారులో నిలబడచ్చని చట్టం చెప్తుందా? కారులో కూర్చొని ప్రయాణం చేయాలి కానీ నువ్వు ఆ విధంగా నిలబడుకొని ఆ విధంగా హంగామా చేయొచ్చని నీకు రూల్స్ చెప్తున్నాయా? రైట్. అయితే ఇప్పుడు ఈ రూల్స్ గురించి ఎవరు మాట్లాడరేంటి? ఆయనకు పర్మిషన్ ఇచ్చింది వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శ చేయడానికి, రోడ్డు షో చేయడానికి కాదు. రైట్. నీకు ఒకవేళ రోడ్డు షో చేయాలనుకుంటే నువ్వు ఖాళీ వెనుకన రోడ్డు షో చేస్తావా, వెహికల్ నుంచి రోడ్డు షో చేస్తావా అన్నది పోలీసులు చెప్తారు. రైట్. నువ్వు కారు మీద నిలబడుకొని రోడ్డు షో చేయమని చెప్పి నీకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలే. నువ్వు కారు డోర్ ఓపెన్ చేసుకొని నిలబడుకొని నీ వేలాది మందితో ఈ విధంగా చేయడం వల్ల చక్రాల కింద పడిన వ్యక్తి యొక్క పరిస్థితి కనిపెట్టలేకపోయారు. అప్పుడు ఇది అదనంగా యాడ్ చేయాల్సినటువంటిది. ఇక్కడ చాలా సెక్షన్స్ అదనంగా యాడ్ చేయాలి. ఇంకా పోలీసులు లోతుగా విచారణ చేయాలి. పోలీసులు కూడా కళ్ళు తెరిచి విచారణ చేయాలి. మోస పద్ధతిలో విచారణ చేయడానికి కుదరదు. ఇంకా చాలా డెప్త్ కి వెళ్ళాలి. ఎన్ని సెక్షన్స్ వస్తాయి అన్ని పెట్టాలి. 105 ఎందుకు పెట్టారు, 106 ఎందుకు పెట్టారు? సెక్షన్ పెట్టడము పోలీసుల బాధ్యత. ఆ నేరం జరగలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత ముద్దాయిలది. రైట్. ఇప్పుడు మరి పొన్నవోలు తీసుకొచ్చిన ఇంత లాజికల్ పాయింట్ వీగిపోయేదే, అయితే నిలబడేది కాదు. పొన్నవోలు తీసుకొచ్చినది లాజికల్ పాయింట్ కాదండి, చెత్త పాయింట్. ఇది చెత్త పాయింట్. ఆయన అంటున్నాడు కదా క్రిమినల్ లా తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా చెప్తారని. నేను చెప్తున్నాను, కావాలంటే ఆయన కూడా ఫోన్ లో పెట్టి ఇద్దరిని కలుపు, నేను చెప్తాను ఆయనకు, చదువు చెప్తాను నేను. క్రిమినల్ లా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆయనకు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయన ఒకవేళ అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా చేసి ఉండొచ్చు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కోసము అన్ని తప్పుడు పనులన్నీ చేసి ఉండవచ్చు. అంటే ఈయన గుర్తున్నాడు కదా మీకు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు పెద్ద ఢిల్లీ నుంచి పెద్ద పనిమంతుల్ని తీసుకొస్తేనే ఓడించి పంపా అని వికటట్టహాసాలు చేసిన పొన్నవోలు కదా ఈయన. మరి మీరు ఆయనకి క్రిమినల్ లా చెప్తారంటారేంటి సార్? చెప్పవలసి వచ్చినప్పుడు చెప్పదు. నేనా ఆయన అని కాదు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎలా గెలిచాడయ్యా? అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ రోజు అడ్డమైన పనులన్నీ చేసి అంటే ఈయన ఆ రోజు అన్న మాట పెద్ద పనిమంతుల్నే ఓడించా అని చెప్పాడు కదా చంద్రబాబు కేసులో. చంద్రబాబు ఆ రోజుల్లో పెద్దవాళ్ళు వాళ్ళు కాదు కదా. ఎంత పెద్దవాళ్ళు వచ్చినా చంద్రబాబుకు శిక్ష చెప్పేది కాదు ఆ రోజు. సరే మళ్ళీ అటువైపు ఎందుకులే గానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి శిక్ష తప్పించాలనుకుంటే తప్పిస్తారు, వేయాలనుకుంటే వేస్తారు. మరి ఇప్పుడు న్యాయం ఏముంది, న్యాయస్థానాలు ఏముంది, న్యాయమూర్తుల చేతులు ఏముంది? ఎవరు నడిపిస్తున్నారో ప్రజలకి ఎంత తెలిసిపోయింది. వ్యవస్థలో ఉన్న బొక్కలన్నీ ప్రజలు చూసేశారు. కాకపోతే అంటే ఇప్పుడు మీరు అంటున్నది జగన్మోహన్ రెడ్డికి మంగళవారం ఈ కేసు క్వాష్ చేస్తారా? అయ్యే అవకాశం ఏమన్నా ఉంటుందా? చేస్తారో లేదు చూడండి. ఈ రోజు మంగళవారం వరకు అరెస్ట్ చేయొద్దన్నారు. అవును, మంగళవారం వరకు అరెస్ట్ చేయరు. ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అని అన్నారు. అదే ఆయన చర్యలు అంటే అంతే కదా. ఇంకేముంటాయి? ఇంకా చర్యలు అంటే అరెస్ట్ చేయడమే కదా. ఓకే. ఆయన పాపం ఎలాంగ ప్యాలెస్ పోయి ఆడ కొంచెంసేపు రిలాక్స్ అయ్యి కావలసినవన్నీ చూసుకొని తట్టా బుట్ట సర్దుకొని మంగళవారానికి వస్తాడు. అదే బ్యాగ్ సంఖ్యలో పెట్టి మంగళవారం తర్వాత వీళ్ళు లోపల పంపించాల్సి అంటే పంపించవచ్చు. అది కూడా వద్దులే, ఆయన సుప్రీంకోర్టు వరకు పోవాలా, ఆయనకు అవకాశం ఇద్దామనుకుంటే సుప్రీంకోర్టు వరకు కూడా పంపిస్తారు. నా డౌట్ ఏంటంటే ఇక్కడ రామకృష్ణ గారు, ఒకవేళ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇదే వాదన కారుకి వ్యక్తికి సెక్షన్లు మారతాయా అనేలాంటి వాదనే కోర్టులో కూడా వినిపించి ఉంటాడేమో. ఒకవేళ ఇదే మళ్ళీ మంగళవారం రోజు కూడా వినిపిస్తే అప్పుడు తీర్పులు ఎలా ఉండబోతాయి? అంటే మన తీర్పులు ఎలా ఉండబోతాయో చెప్పలేం కానీ ఈ వాదనను ఎట్లా పరిగణలోకి తీసుకుంటారు? గోపి గాని నేను మాట చెప్తున్నా, కారుకు ఎలా వాదన మారుతుందంటే తప్పుడు కారు ఇచ్చింది ఎవరు? నేరం చేయని కారు ప్లేస్ లో నేరం కాని కారుని పెట్టింది ఎవరు? ఓకే. సాక్ష్యాధారాలను మార్పు చేసింది ఎవరు? నేరాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేసింది ఎవరు? ఇక్కడ
అది మీరే కదా, అది జగన్మోహన్ రెడ్డే కదా. అవి బయటికి రావాలి. అవి దానికి కూడా ఎక్స్ట్రా శిక్షలు ఉంటాయి కదా దానికి కూడా. రైట్ రైట్ రైట్. ఇప్పుడున్న శిక్షల కంటే ఇంకా 4 శిక్షలు వేపిస్తాడు ఈయన పొన్నవాళ్ళు జగన్మోహన్ రెడ్డికి. ఇంకా అదనంగానా? ఇంకా అదనంగా కారు కారుకు తీరు తీరుకని డైలాగులు చెప్పి ఇంకో కారు ఎందుకు పెట్టామని రేపు పొద్దున్న జడ్జి గారు అడుగుతారు. భలే ఉన్నారు సార్ మీరు. ఆయన వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి అయ్యి ఉండి వాళ్ళ నాయకుడికి శిక్షలు ఎట్లా వేయించుకుంటారు మీరు? అలా కాదు, ఏదో సరదాగా. జగన్మోహన్ రెడ్డి, నేను ఒక మాట చెప్తాను గోపి గారు, కొంతమంది అతి అతి అదృష్టవంతులు ఉంటారు. అతి అదృష్టవంతులు. అతి అదృష్టవంతులా? అతి అదృష్టవంతుల నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ లో పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఓహో. ఆయనకు అంత అదృష్టం ఆ విధంగా పట్టింది, అతి అదృష్టం పట్టింది ఆయనకు. ఆ దెబ్బకు ప్రతి ఓరు మా బోరుగొడ్డ అనిల్ కాడ నుంచి ఈయన సినిమా యాక్టర్ కృష్ణ, ఆయన ఎవరు ఉన్న కృష్ణ భగవాన్, ఎవరు మన సినిమా పోసాని కృష్ణమూర్తి, అందరినీ ఎత్తుకొచ్చి దగ్గరుండి లోపల పంపించిన వ్యక్తి ఈయన. అతి అదృష్టవంతుడు ఈయన. వల్లభనేని వంశీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా అదే పంతాలో మంగళవారం రోజు ఆయన పంపించబోతున్నాడు. కారుకు అన్నప్పుడు ఆ కారు ఎవరు పెట్టారనేది ఇప్పుడు పోలీసులు చెప్తారు కదా ఆ రోజు. రైట్ 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 రైట్. ఫోన్ కాల్ డేటా వస్తుంది, ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారో పోలీసులు చెప్తారు, వాళ్ళ దగ్గర ఎవడేస్తుంది ఇప్పుడు. అయితే మంగళవారం వరకు ఉత్కంఠే దీని మీద. మంగళవారమే వైఎస్ఆర్సీపీకి అనుకూలమైన వారం మంగళవారం. ఓహో, మరి కేసులు ఆ మంగళవారం రోజే వాళ్ళకి అన్ని జరుగుతాయి. అప్పుడు మంగళవారం రోజు సిద్ధార్థ లూత్రా వర్సెస్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. అవును, సిద్ధార్థ లూత్రా గారు ఆ రోజు చూస్తారు, ఆయన కోర్టుకు ఏ విధంగా లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు ఆయన కారుకు తీర్పుకి ఎందుకు మారిందో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కారు మార్చింది ఎవరు, కారు మారిన తర్వాత సెక్షన్స్ ఎందుకు మార్చాల్సి వచ్చింది, అసలు యాక్చువల్లీ 106కి 105 తేడా ఏంటి, ఇక్కడ 105 ఎందుకు చేర్చాల్సి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆ డ్రైవర్ ను చిన్న మనిషి ఉన్నాడు కదా పోనీవయ్యా అని ఎందుకు చెప్పాడు. రైట్. ఇవన్నీ కూడా యాక్ట్ కదా. రైట్. అయితే ఇవి చట్టంలో ఉన్న డెఫినేషన్ లో ఉన్నవి కదా. రైట్. అయితే మంగళవారం వరకు ఉత్కంఠతో ఎదురు చూడాల్సిందే. మంగళవారం వరకు ఉత్కంఠ ఏమీ ఉండదు. మంగళవారం వరకు ఉత్కంఠ పడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం వారు జగన్మోహన్ రెడ్డి పట్ల సానుకూలంగా లేదు అంటే మంగళవారం రాత్రికి జగన్మోహన్ రెడ్డి శ్రీకృష్ణ జన్మస్థానాన్ని ఎత్తుకుంటూ వెళ్తాడు. ఓకే, ఇది 100% రాసి పెట్టుకో. తెల్లవారు నేను చెప్పాను అదే ఆర్గ్యుమెంట్ ఈ రోజు జరిగింది. నేనేం చెప్తున్నా, మంగళవారం రోజు జగన్మోహన్ రెడ్డికి శ్రీకృష్ణ జన్మస్థానం వైపు అడుగులు పడే అవకాశాలు 100కు 100% ఉన్నాయి. రైట్ 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 సార్, చూద్దాం మరి మంగళవారం వరకు ఎదురు చూద్దాం. థ్యాంక్ యూ. ఓకే గోపి, థ్యాంక్ యూ. రైట్, అదండి పరిస్థితి. మరి మంగళవారం రోజు సిద్ధార్థ లూత్రా వర్సెస్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. పొన్నవోలు సుధాకర్ రెడ్డి నేపథ్యం తీసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, వైసీపీ ప్రతిపక్షంలోకి పడిపోయిన తర్వాత వరుసగా జైలు పాలవుతున్న ప్రతి కేసులోనూ పొన్నవోలు సుధాకర్ రెడ్డి హ్యాండ్ ఉంది. ఇన్ ద సెన్స్ ఆయనే వాదిస్తూ వచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి కేసే వచ్చింది, వాళ్ళ ప్రధాన నాయకుడు, పార్టీ అధ్యక్షుడు. సో మరి మంగళవారం రోజు జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపిస్తారా, లేదు పొన్నవోలు సుధాకర్ రెడ్డి సిద్ధార్థ లూత్రా మీద గెలిచి జగన్మోహన్ రెడ్డి మీద వేసినటువంటి కేసుని క్వాష్ చేయిస్తారా చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ.